హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఐమ్ ఏ షనోయప్ప. హోప్ యూ ఎవరీవన్ ఇస్ గుడ్. అండ్ సో ఈరోజు మేము వచ్చేసి అయితే శివునిలో టెంపుల్స్లో ఫేమస్ అయిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, సో వేములవాడకైతే ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం మేము. అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అది. అండ్ అంతే ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాం మేమైతే. సో ఇంకా వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో టెంపుల్ వెళ్ళాక టెంపుల్ వ్యూస్ అయితే చూపిస్తాను మీకు కంప్లీట్గా. నాకు తెలిసి చాలామంది విజిట్ చేసి ఉంటారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ శివుని అయితే. మేబీ ఈరోజు సోమవారం, నాకు తెలిసి చాలామంది ఉండొచ్చు. అండ్ అంతే ఇంకా ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే నా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాను, సో ఫాలో కొట్టేసేయండి. ఇంకా అంతే ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుండి. అయితే కార్లో అయితే వెళ్తున్నాం మేము. చూడండి, మోస్ట్ రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి అయితే. ఇక్కడ వచ్చేస్తే సో మనకి ఎంట్రెన్స్ ఇదన్నమాట. చూస్తున్నారుగా, శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ అని చెప్పేసి. సో ఇది వేములవాడలో లొకేటెడ్ అయి ఉందన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ లోపలికైతే మనం దర్శనానికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, సో ఇదే అన్నమాట. సో మనకి ఇది ఎంట్రెన్స్. మీరు అక్కడ దూరంలో పార్క్ చేసుకుని సో ఇట్లా వచ్చేస్తే మీకైతే ఆ టెంపుల్ లోపలికి దర్శనం వెళ్ళడానికి దారి అనమాట. సో ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది మీకు మొబైల్స్ పెట్టుకోవడానికి. మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ అట్లా వచ్చేసి దర్శనం చేసుకుని అయితే మొబైల్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఎత్తురం మీకు అయితే కోనేరు పక్కనే మీకు ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. ఓకే. అండ్ చూస్తున్నారు కదా, సో ఈరోజు మా సోమవారం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత క్రౌడ్ ఉంది అసలు, చాలామంది వచ్చారు. సో ఈరోజు అభిషేకం చేస్తారు మార్నింగ్, సోమవారం కాబట్టి. దర్శనంకి అయితే మేము లైన్లో ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తిరిగితే సో దర్శనం అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మేబీ ఒక 10 minutesలో పట్టచ్చు మా దర్శనానికి. అంతే వెళ్దాం. సో ఇక్కడ కోడలు అయితే ముక్కగా కడతారన్నమాట. చూడండి, ఇక్కడ కోడలు తీసుకెళ్తున్నారు కదా. సో ఒక 3 rounds అయితే తిప్పేసి అట్లా కడతారన్నమాట. చూడండి, అందరు తీసుకెళ్తుంటారు కదా అదనమాట. 50 rupees ఛార్జ్ చేస్తారు టికెట్కి. చూడండి, ఇక్కడ వెళ్దాం. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి శిల్పిరాతం ఎట్లుందో. అయిపోయింది ఆల్మోస్ట్ అన్ని దర్శనం అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్కి వెళ్తే అక్కడ కోడలు కట్టడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ అంతే ఇంకా చూపిస్తాను మీకు ఒకసారి టెంపుల్ కొంచెం అవుతుంది వ్యూ అంతా. చూస్తున్నట్టయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది లోపలనే. చూడండి, ఇది ఎగ్జిట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిట్. అండ్ అక్కడికి వెళ్తే మీకు సో బద్దిపోచం అయితే ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి సో దర్శనానికి కూడా వెళ్తారు అక్కడ. సో అక్కడ బోనం తీస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట. ఇక్కడ కోనేరు ఉంటుంది సైడ్లో. అండ్ ఇక్కడ స్నానం చేసుకొని అండ్ దర్శనానికి అయితే వెళ్తారు. అంతే ఇంకా. సో మీకు ఇక్కడ చూస్తున్నారు, సో ఇక్కడ దాని బ్యాక్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. మీరు చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్ అయితే చూపించేస్తాను మీకు. ఫ్రంట్లోకి అయితే వెళ్తున్నాను నేను స్టార్టింగ్ చూపించడానికి మీకు అయితే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, ఇది ప్రసాదం కౌంటర్స్ అన్నమాట. స్వాములు వెళ్ళారు తీసుకురావడానికి ప్రసాదం అది. ఇంకా సో అంత దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ బ్యాక్లో చూసుకుంటే మనకి అటు ఎగ్జిట్. సో యాక్చువల్గా మేము ఏంటంటే ఇక్కడ పార్క్ చేసుకుని వచ్చాము, ఇక్కడ దగ్గర ఉంటుంది అని చెప్పేసి. పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అంతే ఇంకా ఈ వీడియోతో ఇక్కడితో ఏం చేస్తున్నాను. నా ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ మణికంఠ. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.